హాయ్ ఆల్, మన పీసీఓడి ప్రాబ్లం డే 9 అనమాట. అయితే డే 8లో మా హస్బెండ్ అన్నీ సర్ది పెట్టేవాడు, నేను కూర్చొని అమ్మేదాన్ని అని చెప్పాను కదా. అయితే ఆ పాపం అన్నీ సర్దేవాడు. నలుగురు చేసే పని ఒక్కళ్ళే చేయడం అంటే ఎవరికైనా కష్టమే కదండి. సో అలాగే సర్ది పెట్టేవాడు, నేనేమో కూర్చొని అమ్మేదాన్ని. నా చేత అసలు బరువు పట్టనిచ్చేవాడు కాదు. అయితే అలాగ అయ్యాక ఇంకా అలాగ కూర్చొని అమ్మడం వల్ల ఏంటంటే నాకు బ్యాక్ పెయిన్ బాగా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. ఎండలో కదా కూర్చొని అమ్మటం, సో అందుకని నేను బాగా స్ట్రెయిన్ అయిపోయేదాన్ని. ఇంకా అలాగా అమ్ముతూ ఉంటే 1 మంత్ కంప్లీట్ అయింది. సెకండ్ మంత్ నేను స్టార్టింగ్లో చూయించుకున్న మేడం గారి దగ్గర, ట్రీట్మెంట్ తీసుకున్న మేడం గారి దగ్గరికి వెళ్ళాక ఇంకా మేడం గారికి చెప్పాను, మేడం ఇలా కూరగాయలకి వెళ్తున్నాము, స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు 60 కిలోమీటర్ లాంగ్ కదా, అందుకని చెప్పి నేను రాలేదు మేడం. స్టార్టింగ్లో మా ఊర్లోనే ఆ డాక్టర్ గారి దగ్గర చూయించుకున్నాను అని చెప్పాను. సరే అని ఇంకా పాత రిపోర్ట్లు, స్కానింగ్, ఫస్ట్ మంత్లో చేసిన స్కానింగ్ అన్నీ చూశారు. మళ్ళీ మేడం గారు కూడా స్కానింగ్ తీశాక అంతా బాగానే ఉందని చెప్పారు, మెడిసిన్స్ ఇచ్చారు. మళ్ళీ 1 మంత్కి అలాగ రమ్మని చెప్పారు. అయితే ఇంకా అలాగే కూరగాయలు అమ్ముతా ఇంకా అలాగే స్ట్రెయిన్ ఇంకా అలాగే అవుతాయి, ఇంకా అలాగే నార్మల్గానే ఉంటుంది కదా, ఇంకా అలాగా వెళ్ళాలి తప్పదు. ఇంకా చేస్తూనే అలాగా 3rd మంత్ వచ్చింది. 3rd మంత్ వచ్చాక మళ్ళీ వెళ్ళాం హాస్పిటల్కి. చెకప్కి వెళ్ళాక మరి మేడం గారు అన్నారు, ఇంకా బరువులు అనేవి పట్టకూడదు, జర్నీలు అనేవి చేయకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు అసలు ముఖ్యంగా అని చెప్పారు. నేను చెప్పాను ఏంటంటే, మేము రెంటెడ్ హౌస్ కదా, రెంటెడ్ హౌస్లో మేము 3rd ఫ్లోర్లో ఉండేది, అది కూడా చెప్పాను మేడం గారికి. చెప్తే మేడం గారు చెప్పారు, ఇంకా అయితే తప్పదు కదా, మరి మెట్లు అవి ఎక్కకు దిగకు, ఏదైనా అవసరం అయితే ఎవరి చేతను తెప్పించుకో, అంతవాటికే అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి నేను ఇంకా మామూలుగానే ఇంకా అలా చెకప్ చేయించుకున్నాక ఇంకా కూరగాయలు అంటే ఇంకా అమ్మడం అవ్వదు, మరి తీసుకో, ఇంటి దగ్గరే ఉండు, జర్నీలు అవి చేయకూడదని చెప్పారు మేడం గారు. ఇంక అప్పటి నుంచి నేను అసలు వెళ్ళలేదన్నమాట కూరగాయలకి. మేడం గారు ఇలా చెప్పారు కదా, అది కాక నాకు పీసీఓడి ఉంది. నేను అందులో ఏమనుకున్నానంటే, నాకు మెడిసిన్స్ వల్ల ఇంకా అనేక రకాలుగా ఉన్నాయి కదా ప్రెగ్నెన్సీ రావడానికి, అవన్నీ నాకేమొద్దు, ఓన్లీ నాకు న్యాచురల్గానే రావాలా ప్రెగ్నెన్సీ అనేసి నేను వెయిట్ లాస్ అయ్యానమాట. పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే, సన్నగా ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంది, లావుగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇదివరకు ఏంటంటే ఈ అమ్మాయి లావుగా ఉంది, ఈ అమ్మాయికి పీసీఓడి ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి ఉంటుంది. అది ఫుడ్ వల్ల కావచ్చు, బై జనరేషన్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటుంది పీసీఓడి అనేది. సో అలాగనమాట, ఇంకా న్యాచురల్గానే రావాలి ప్రెగ్నెన్సీ అనేసి నేను వెయిట్ తగ్గాను. ఇంకా వచ్చింది. ఇంకా అలా చెకప్కి 3rd మంత్లో మేడం గారు అలా చెప్పేసరికి నేను ఆపేసేసాక ఏం జరిగిందంటే, మేము కొన్ని ఈఎంఐలో టీవీ, ఫ్రిడ్జ్ అంటే మేము రెంటెడ్, ఇదివరకు మా అమ్మ వాళ్ళలో ఉండేవాళ్ళం, మేము కలిసి బిజినెస్ చేస్తాం. మేము సపరేట్ అయ్యామని చెప్పాను కదా. మేము కొన్ని ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులు తీసుకున్నాం, టీవీ, ఫ్రిడ్జ్ అలాగా తీసుకున్నాం అనమాట. అవి హాఫ్లో ఆగిపోయినాయి. ఇంకా మేము ఈఎంఐ అనేది ఎలా కట్టగలం, మా హస్బెండ్కి ఏమో రాదు, కానీ ఆటోకి పాపం వెళ్ళేవాడు, అలాగే ఆటోలో వేసుకొని